సూపర్ 8లో భాగంగా ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. జింబాబ్వేతో చావో రేవో తేల్చుకోనుంది భారత జట్టు. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్కు ముందుకు వెళ్లే ఛాన్స్, లేదంటే ఇంటికే. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత టీమిండియా ప్లేయర్లు మేనేజ్మెంట్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. బాధ్యతగా ఆడలేదు, వ్యూహాలు బాగోలేవు, ఫలానా ప్లేయర్ రాణించడం లేదు, లౌక్యం ప్రదర్శించడం లేదు అని తెగ విమర్శలు వచ్చాయి. అవును, నిజమే, మన ప్లేయర్లు ఆ మ్యాచ్లో సరిగ్గా ఆడలేదు. అలాగని వారి సత్తాను మరీ తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. జట్టులోని టాప్ 7 ఆటగాళ్లు ఒక్కసారి కుదురుకుంటే ఎంతటి విధ్వంసం సృష్టిస్తారో గతంలో ఎన్నోసార్లు చూసాం. ఇప్పుడు కావాల్సింది ఆ వీరోచిత ఇన్నింగ్సే. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్, మనకి T20 ప్రపంచ కప్ లో కీలక దశకు చేరుకుంది. ఇక 20 దేశాలు మొత్తం ఈ ఆసియా T20 2026 వరల్డ్ కప్ కోసం పోటీ పడగా అందులో 8 జట్లు ప్రస్తుతం సూపర్ 8 లో పోటీ పడుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ 8 జట్లకు సంబంధించి గ్రూప్ 1 లో భారత్, అదేవిధంగా జింబాబ్వే, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఈ 4 జట్లు గ్రూప్ 1 లో ఉంటే, అదేవిధంగా గ్రూప్ 2 శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఇలా మరో 4 జట్లు గ్రూప్ 2 లో ఉన్నాయి. ఇక ఈ T20 వరల్డ్ కప్ లో భారత్ సెమీస్ కి వెళ్తుందా లేదా అనేది ప్రస్తుతం ఒక ప్రతి ఒక్కరిని కూడా ఆందోళన పడిస్తుంది. క్రికెట్ అభిమానులందరూ కూడా ఈ రోజు జరిగే ఈ 2 మ్యాచ్ల మీద భారత భవితవ్యం ఆధారపడిందని కూడా క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ప్రతి ఒక్కరు కూడా భారత్ సెమీస్ కి చేరాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇదే సూపర్ 8 లో భాగంగా సౌత్ ఆఫ్రికా తోటి భారత్ తలపడినప్పుడు 76 రన్ల తేడాతోటి భారత్ సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయింది. దీంతో -3.8 రన్ రేట్ కి భారత్ పడిపోయింది. ప్రస్తుతం 3వ స్థానంలో భారత్ నెట్ రన్ రేట్ లో కొనసాగుతుంది. మొదటి స్థానంలో వెస్టిండీస్, 2వ స్థానంలో సౌత్ ఆఫ్రికా కొనసాగుతున్నాయి. ఇక ఈ రోజు మరి కాసేపట్లోనే సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ మీదనే భారత్ సెమీస్ కి వెళ్తుందా లేదా, భారత్ లేదా ఇంటికి వచ్చేస్తుందా అనేది తేలుతుంది. ఇక ఈ రోజు జరిగే ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ ఓడిపోవాలి, సౌత్ ఆఫ్రికా గెలవాలని కూడా భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే వెస్టిండీస్ ఈ మ్యాచ్ లో ఓడిపోయి ఆ తర్వాత జరిగే 2 మ్యాచ్లు అంటే జింబాబ్వే తోటి జరుగుతున్న సాయంత్రం జరిగే మ్యాచ్ తో పాటు ఈ మార్చి 1న వెస్టిండీస్ తో జరిగే మ్యాచ్, ఈ 2 మ్యాచ్ లో నెట్ రన్ రేట్ తోటి సంబంధం లేకుండా ఈ రెండు మ్యాచ్ల్లో గెలిస్తే భారత్ నేరుగా సెమీస్ కి వెళ్ళిపోతుంది. లేదా ఈ రోజు వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మీద గెలిస్తే నెట్ రన్ రేట్ కష్టాలు భారత్ ని వెంటాడుతాయి. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం జరిగే జింబాబ్వే తోటి భారత్ మ్యాచ్ జరిగే చెన్నై వేదికగా మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ లో భారత్ 70 పరుగుల తేడాతోటి జింబాబ్వే మీద గెలిస్తేనే మళ్ళీ ప్లస్ రన్ రేట్ లోకి భారత్ వస్తుంది. లేదా ఒకవేళ భారత్ చేజింగ్ కనుక చేయాల్సి వస్తే 10-12 ఓవర్లోనే ఆ టార్గెట్ ని ఛేదించాల్సిన అవసరం భారత్ కు ఉంటుంది. ఎందుకంటే నెట్ రన్ రేట్ ప్రస్తుతం -3.8 ఉన్నది కాబట్టి దాన్ని ప్లస్ లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అయితే గత చివరి మ్యాచ్ భారత్ సౌత్ ఆఫ్రికా చివరి మ్యాచ్ లో టాప్ ఆర్డర్లు కానీ మిడిల్ ఆర్డర్లు కానీ అందరూ విఫలం చెందడం భారత్ కు మైనస్ గా మారింది. ఇక ఈ రోజు సాయంత్రం జరిగే మ్యాచ్ లో కొంత మార్పులు ఉంటాయని కూడా చెప్తున్నారు. సంజు శాంసన్ ఇప్పటి వరకు తను ఒకే ఒక మ్యాచ్ ఆడారు, ఆ తర్వాత తను ఆడలేకపోయారు. మొత్తం ఈ రోజు జరిగే మ్యాచ్ లో అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్ కూడా ఉంటారని చెప్తున్నారు. అదేవిధంగా ఈశాన్ కిషన్ కూడా ఈ రోజు మ్యాచ్ లో ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజు జరిగే మ్యాచ్ లో జింబాబ్వే కూడా తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జింబాబ్వే తను సూపర్ 8 కి వరకు వచ్చింది. ఆస్ట్రేలియా లాంటి దిగ్గజ క్రికెట్ టీం ని ఓడించి తను ఆ టీం ఈరోజు సూపర్ 8 లో ఉంటుంది. సూపర్ 8 లో చివరి స్థానంలో 4వ స్థానంలో జింబాబ్వే ఉన్నప్పటికీ జింబాబ్వేను అంత తక్కువగా అంచనా వేయొద్దని కూడా క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు జరిగే మ్యాచ్ లో జింబాబ్వే బౌలర్లు కానీ భారత బ్యాటర్లు అందరినీ కూడా ఆఫ్ బౌలింగ్ చేసి వాళ్ళని అవుట్ చేయాలని కూడా వాళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు సంజు శాంసన్ తీసుకురావాలని, లెఫ్ట్ హ్యాండర్ ని తీసుకురావాలని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ రోజు జరిగే సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్ మీదనే భారత భవితవ్యం ఆధారపడి ఉంది. ఓకే, థ్యాంక్ యూ విశాల్.